నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. జనగామ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు చేర్యాల మండల సిపిఎం మరియు జిల్లా వ్యవసాయ సంఘం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యవసాయ సంఘం ఏఐకేఎస్ కార్యదర్శి వెంకట్ మావో మాట్లాడుతూ జీవో 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులను 2వ పీఆర్సీలో గుర్తించాలని, వారికి కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలని తెలిపారు. ప్రతి నెల జీతం డబ్బులు అకౌంట్లో జమ చేయాలి. ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా 20 లక్షలు ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే దహన సంస్కరణలకు 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలి. ప్రతి ఒక్క కార్మికుడికి హెల్త్ కార్డు పంపిణీ చేయాలి. ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం కట్టించాలి. శానిటైజేషన్ సామాగ్రి, సబ్బులు, కొబ్బరి నూనె, చేతులకు గ్లౌజులు, కాళ్ళకు బూట్లు ఇవ్వాలి. పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం చేయాలి. పనికి భద్రత కల్పించాలని సిపిఎం నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చిన ఎడల ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తామని సిపిఎం నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాము. కుక్కలు చచ్చిపోయినా, మనుషులు చచ్చిపోయినా, పిల్లలు చచ్చిపోయినా అన్నీ తీసేస్తూనే ఉన్నాం. ఆ వాసనకు జ్వరాలు వస్తున్నాయి. బాధలు, ఎన్నో బాధలు. డబ్బులు 9,500 వేసుకున్నాం అన్నది. ఆ 9,500 కూడా సర్పంచ్ సంతకం పెట్టాలి, ఉప సర్పంచ్ సంతకం పెట్టాలి, వార్డు నెంబర్ నిర్ణయించుకోవాలి. అట్లయితేనే మా చేతికి డబ్బులు వస్తున్నాయి అన్న. మీరు అకౌంట్లో మాకు డబ్బులు వేయాలన్నా కనీస వేతనాలు 26,000 మాకు వేయాలి. మా పిల్లలకు చదువులకు ఇబ్బంది అవుతుంది. మాకు రోగాలకు, నొప్పులకు, సూదులకు, జ్వరాలకే వస్తున్నాయి. దోమలు గరుస్తున్నాయి అన్న. మాకు దోమలు గరిస్తే కూడా మాకు హాస్పిటల్లో ఎంపీ కార్డు లేదన్నా. మాకు ఏవీ లేవన్నా. మాకు గుర్తింపు కార్డు కూడా లేదన్నా. మాకు మళ్ళా ఎవరైనా పెద్ద మనుషులు ఇక్కడికి రావాలి అంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ బాగాలేదంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చెప్తుందంటే ఇక్కడికి రావాలి. మళ్ళీ పని చేస్తే కూడా మనిషికి విలువ లేదన్నా. చెత్త పని చేసేవాళ్ళు వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా అని కూడా మాకు ఎక్కడ మాకు గుర్తింపు అనేది లేదు. మాకు ఆ పని చేస్తే కూడా ఇట్లా వాలివి కూడా లేదన్న. మేము ఎంత పని చేసినా గీవేనా అన్న కాడికి వస్తుందన్న. అన్న రేవంత్ అన్న మాకు దయచేసి హెల్త్ కార్డు చేయండి. మాకు కనీస వేతనాలు 26,000 ఇవ్వండి. మా పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది. మాకు వస్తువులు కొనడానికి ఇబ్బంది అవుతుంది. నూనె కానీ ఎన్ని కొనాలన్నా అన్ని వేతనాలకు అన్నిటికీ ధరలు ఉన్నాయి. మాకు మాత్రం వెట్టి చాకిరి తప్ప మాకు ఏది లేదన్నా. మేము నిన్నే నమ్ముకొని మేము ఊర్లో మాకు ఊరు సాయం మాకు జీతాలు పెరుగుతాయేమో అని మేము ఎదురు చూస్తున్నామన్నా. ఇంకా ఎన్ని రోజులకన్నా మీరు వచ్చైనా 3 సంవత్సరాలు అవుతుందన్న. మాకు జీతాలు పెంచండి అన్న. మా బాధలు అర్థం చేసుకోండి అన్న. మాకు జ్వరాలు వస్తున్నాయి. మాకు హెల్త్ కార్డు చేయండి అన్న. మా పిల్లలకు కానీ మాకు కానీ మాకు అంతా హాస్పిటల్లో ఫ్రీగా చేసేటట్టు చేయండి అన్న. నాగపురి, చేర్యాల మండల్. నా పేరు బాలనర్సయ్య, చేర్యాల మండల అధ్యక్షుడిని. మాది నాగపురి, మా సిద్దిపేట జిల్లా. మాకు ఏంటంటే మాకు బరాబరి నెల జీతాలు అకౌంట్లో పడతలేవు. వాళ్ళు ఈ చెక్కుల మీద సంతకాలు పెట్టమంటే సార్ లేడు, ఇది లేదు, అది లేదు అని చెప్పి కొన్ని రోజులు టైం పెడుతున్నారు. మాకు వచ్చే జీతాలు కూడా బరాబరి ఇస్తలేడు. సబ్బులు లేవు, నూనెలు లేవు. మాకు గుర్తింపు అనేది లేదు. మేము ఎక్కడన్నా పోదామంటే గ్రామ పంచాయతీ మనిషి మాకు ఒకటి ఐడి కార్డు లేదు, మాకు ఏది లేదు. మమ్మల్ని కొంచెము అంతా కరోనా టైంలో చూద్దాం మస్తు పని చేయించుకున్నారు. ఎక్స్ట్రా జీతం అన్నారు. మళ్ళీ అయినా మాకు అంతా మళ్ళీ ఎప్పటిసారికి ఎక్కడేసిన గొంగడు అక్కడనే వేసారు. మాకు అన్నీ బరాబరి నెలకు జీతాలు రావాలి, మాకు సబ్బులు రావాలని మేము అందరినీ కోరుకుంటున్నా. నాకు కావాల్సినది మాకు అన్నీ ఏర్పాటు చేయాలని, జీతాలు కావాలి. మాకు 26,000 జీతం కావాలని కోరుకుంటున్నాం. మాకు చిన్న పంచాయతీలు చూద్దాం మేము పనిచేస్తూనే ఉన్నాం. 600 నుంచి పనిచేస్తూనే ఉంటే ఇంతవరకు జీతాలు విరుగులు లేవు. 26,000 జీతం కావాలని కోరుతున్నాం. మాకు సబ్బులు లేవు. ఈ బయట ధరలు విరుగుతున్నాయి. ఈ జీతాలు సరిపోతలేవు. 9,500 జీతాలు అసలు సరిపోతలేవు. మాకు నెల వచ్చేసరికి ఇంకా డబల్ ఖర్చులు వస్తున్నాయి. అయినా మాకు ఈ జీతము సరిపోలేక చూద్దాం మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా పెరుగుతాయొచ్చు, ఇంకా చేస్తారు అని ఆన్లైన్లో చేస్తున్నాము. ఇంకా చేస్తలేరు. మాకు ఆన్లైన్లో పైసలు కావాలని కోరుతున్నాం. మాకు చెక్కులు ఇస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు దయచేసి కావాలని కోరుతున్నాం. కమలాపల్లి ఎంపీడబ్ల్యూ వర్కర్ని. మాకు జరిగే అన్యాయాలు, మాకు జరిగే ఏవైతే ఉన్నాయో మాకు న్యాయం కోసం మేము కొట్లాడుతున్నాం. మాకు ఈ ఎంపీడబ్ల్యూ వర్కరు, ఈ మల్టీపర్పస్ వర్కరు అనేది తీసేయాలి. ఈ జీవో 51 మెంబర్ ఇది కూడా తీసేయాలి. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ సిబ్బందికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ మూలంగా గాను, పంచాయతీ సెక్రటరీ సర్పంచుల మూలంగా గాను ఇప్పుడు ఏ విధంగా అంటే సర్పంచులు లేడీస్ ఉంటారు. మా గ్రామ పంచాయతీ
ఇబ్బందే చెప్తున్నా. సర్పంచులు లేడీ ఉంటారు అని చెప్పి భర్తలు చెలామణి చేసి సిబ్బందిని ఉచితారంగా తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి గ్రామ పంచాయతీని నమ్ముకొని మేము పనిచేస్తున్నాం. ఏది 5,000 జీతం నుంచి 100 రూపాయల జీతం కాంచి చేస్తున్నాం. ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చి మీరు అవసరం లేదు, ఈ గ్రామ పంచాయతీకి మిమ్మల్ని తీసేస్తాం, మీరు ఎవరికి చెప్పుకోరు అని చెప్పి మా గ్రామ పంచాయతీ సిబ్బందిని ముగ్గురిని తీసేయడం జరిగింది. గత 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు సార్, మరి మా జీతం ఎప్పుడు ఇస్తారని అడిగితే కూడా పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ ఒకటై మీకు జీతం ఏమి ఇయ్యం, మీరు ఎవరికి చెప్పుకోరు అని చెప్పి వేధించి మమ్మల్ని డ్యూటీలో నుంచి తీసేసి కొత్త సిబ్బందిని పెట్టుకోవడం జరిగింది. దీనికి మాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. మన సఫాయి కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెకు మద్దతుగా నేను వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, నా పేరు శ్రీనివాస్, ప్రజెంట్ సర్పంచ్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క కార్మికులకు మరి ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు శ్రమనే అమ్ముకుంటూ పనిచేస్తూ ఉన్నారు. కార్మికులు గ్రామ పంచాయతీలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ ఫలితంగా ఇలా ప్రభుత్వము ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకనంటే వాళ్ళకి ఇచ్చేటువంటి చాలని జీతంతో చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనీస వేతన చట్టాన్ని నెలకు 26,000 జీతాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే వాళ్ళకు స్కేల్ విధానంగా వాళ్ళకు ఈ యొక్క మట్టి పర్పస్ అది తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్ వెంటనే ఇవి రద్దు చేయాలి. ఎందుకోసమని అంటే వాళ్ళకు సరైనటువంటి టైం ప్రకారంగానే పనిని ఇవ్వాలి. కానీ వాళ్ళకు 24 గంటల 12 గంటల పని దినాన్ని తీసుకొచ్చి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురి అవుతున్నటువంటి కార్మికులు, సఫాయి కార్మికులు దినదినంగా ఒక గండంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాళ్ళ జీతాలు పెంచుకుంటారు తప్ప మరి ఈ యొక్క ఎప్పటికీ గ్రామంలో ఉండేటువంటి పరిసరాలు పరిశుభ్రత చేసేటువంటి కార్మికులకు జీతాలు పెంచే పరిస్థితి లేదు. వాళ్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఒక ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఈ ప్రభుత్వము ఈ యొక్క కార్మికులకు తక్షణమైనటువంటి డిమాండ్లను అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. చేర్యాల మండలానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించబడాలని చెప్పి ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు ఈ ఎంపీడీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షకు పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘంగా మేము మద్దతు తెలపడానికి రావడం జరిగింది. ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. కింద వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలు అందరూ వీళ్లకు పనులు విపరీతమైన పనులు చెప్పి సతమతమయ్యే పరిస్థితులలో ఉన్నది. కానీ జీతాల గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళకు మల్టీపర్పస్ విధానం అనేది గత ప్రభుత్వాలు తీసుకొచ్చిండ్రు. ఒక్కడే కార్మికుడు అన్ని రకాల పనులు చేయాలని, అట్లా కాకుండా దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి వాళ్ళ డిమాండు. అట్నే ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలి. రెండోటి కనీస వేతనము ఇప్పుడు 9,500 ఇస్తుండ్రు, దాన్ని 26,000కు పెంచాలనేది వాళ్ళ ప్రధాన డిమాండు. ఎందుకనంటే ఇవాళ ఈ మధ్యకాలంలో అనేక వస్తువుల రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. అంతా ఆరోగ్య ఖర్చులు, వైద్యం ఖర్చులు, పిల్లల చదువులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వీళ్ళకి 26,000 కనీస వేతనం నెల చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇతరత్ర అన్ని సమస్యలు వెంటనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించి వీళ్ళకి అన్ని విధాలా సహకరించాలని చెప్పి మేము
ఈ సందర్భంగా డిమాండ్ ఎన్నికలలో ఇచ్చిన హామీ ఎన్నికలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు కావస్తున్నది ఎన్నికలు జరిగి, అయినా కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించబడలేదు. అప్పుడు మొత్తము అన్నీ నేనే దగ్గరుండి అన్నీ చేస్తా అని ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు, ఆ మాట తప్పిండు. ఈ మాట తప్పిన ముఖ్యమంత్రికి ఏ రకంగా గుర్తు చేసే రకంగా వీళ్ళు ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని 1200 చిల్లర గ్రామ పంచాయతీల్లో కార్మికులందరినీ ఏకం చేసి మొత్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే ముఖ్యమంత్రి ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పి మేము రైతు సంఘంగా సంఘీభావం తెలుపుతా ఉన్నాం.